వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. కోడూరు మండలం లింగారెడ్డిపాలెం బాలిక అద్భుతమైన ప్రసంగం. టీడీపీ ఆఫీసులో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్. కృష్ణా జిల్లా రామరాజుపాలెం పంట పొలాలను సందర్శించిన వైఎస్ జగన్. బెంగళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా కరణ్కోట్ సమీపంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్ ఫ్యాక్టరీ వద్ద కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ క్షేమంగానే బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. చేవెళ్ల బస్ ప్రమాదం ఘటన మరవక ముందే మరో బస్సు ప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. पेपर लो सर डाल दो पेपर में. విజయవాడ ఇంద్రకిలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ బుధవారం కార్తీక పౌర్ణమి వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ ఈవో వికే షీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి దృష్టి దోష నివారణకు గుమ్మడికాయను కొట్టారు. గిరి ప్రదక్షిణలో అశేష భక్తజన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో షీనానాయక్ భక్తిత్వంతో పూజలు చేశారు. ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, శ్రీనివాస్ శాస్త్రితో కలిసి భక్తులతో శ్రీ అమ్మవారి గిరి ప్రదక్షిణకు పాదయాత్రగా ముందుకు సాగారు. దీంతో భక్తుల్లో, ఆలయ సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరిగింది. వేకువజాముననే వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చేవాడు కాదుగా
ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని, శపిస్తే చెడు జరుగుతుందనే ఆలోచనలున్న ఈ సందర్భాలలో నేను ఒక ట్రాన్స్జెండర్గా ఉండి ఉమ్మడి వరంగల్ నగరంలో వరద ముంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తున్నానని ట్రాన్స్జెండర్ పుష్పితలయ్య అన్నారు. వరంగల్ హంటర్ రోడ్లోని బాబీ ఫంక్షన్ హాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తర్వాత తెచ్చినానా అక్కడ పెట్టినా వర్షాల కారణంగా వర్షాలతో మునిగిన ఇళ్ళని పరామర్శించడానికి వచ్చిన మేయర్ గురించి అలాగే వర్షపు నీరు రావడం వల్ల మునిగింది ఇల్లులు కాదు, వీళ్ళ పరిపాలన. అసలు వరంగల్ జిల్లాలో వర్షాలు వస్తే ఎందుకింత నీళ్ళు వస్తుంది? ఎవరి వల్ల? ఎవరి నిర్లక్ష్యం వల్ల వస్తుంది? మరి ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల హస్తం లేనిది ఇళ్లలోకి రావు. మరి బొందివాగు 133 మీటర్ల ఉన్న బొందివాగు 33కి చేరింది. మరి ఈ బొందివాగు వల్ల మరి అక్కడ కబ్జా చేసి గ్రీన్వుడ్ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే కొబ్బరి తోట ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్స్ ఎవరి వల్ల అయినాయి? ఇవి కబ్జా చేసి ఇల్లులు కట్టడం వల్లనే ప్రజలకి ఈ సమస్య ఏర్పడిందని తెలియజేస్తున్నాను. బొందివాగు 133 ఉన్న దాన్ని 33కి చేస్తే ఎల్బీ కాలేజ్ దగ్గర విడిపోయాలు చేసిన వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఇందులో 5గురు హస్తం ఉంది. తూర్పు ఎమ్మెల్యే కావచ్చు, పరకాల ఎమ్మెల్యే కావచ్చు, నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, అలాగే కడియం ఎంపీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల హస్తం ఇది. మరి ఎమ్మెల్యేలకు చేత కావట్లేదా? పరిపాలన చేత కాకుండా చెప్పండి. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము చోటిస్తాం, ప్రజల గలమై మేము ప్రజల ముందుకు వస్తాం. ట్రాన్స్జెండర్స్ల దాంట్లో మీకు సగ భాగాన్ని మేము ఇస్తాం, రండి. మరి మీకు చేత కాకుంటే పరిపాలన మేము చేస్తాం. మమ్మల్ని గనక మీరు మా సపోర్ట్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళకుంటే మీ కూర్చున్న సీఎం సీటు కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ దీవిస్తే అర్ధనారీశ్వరుడు పలుకుతారు, అదే ట్రాన్స్జెండర్స్ శపిస్తే మీరేమవుతారో పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. ప్రజల సమస్య ఇంత బాధతో చెప్తాంటే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మేయర్ గారు నిన్నగాక మొన్న వచ్చి జస్ట్ నేను వెళ్ళానండి, ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశాను కదా, కనీసం నేను మాట్లాడితే కూడా మీరు వెళ్ళండి అంటే నన్ను ఎందుకు పంపిస్తుంది? ఇక్కడ ప్రజలందరూ చెప్తారు. అందులో ఉన్న తన పంటి ఉన్న వ్యక్తి కూడా నన్ను బాధపడే 2 మాటలు కూడా అన్నారు. ఆ వ్యక్తి పైన కఠిన చర్య తీసుకోవాలని నేను ఈరోజు పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో. ఆ వ్యక్తి పేరు ఇక్కడే ఉంటాడు, తిరుమల. నన్ను ఒక ట్రాన్స్జెండర్గా అరే ఏంటో నువ్వు వీళ్ళందరినీ తీసుకొచ్చి లొల్లి చేయడానికి వచ్చినావంటే, సమస్య వస్తే అందరినీ తీసుకుపోకుండా ఎవరిని తీసుకొస్తారు? ప్రజలను తీసుకుపోకుండా ఎవరు వస్తారు? ప్రజలే కదా. నేను ఇక్కడ ఓటర్ని, ఇక్కడ ఉన్న వ్యక్తిని. మరి నేను అడగకుంటే ఎవరు అడుగుతారు? నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళపైన వెంటనే స్పందించాలి. వీళ్ళని మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకొని ప్రజల ఎంతైతే ఆస్తులు నష్టపోయాలో వాళ్ళందరికీ కూడా ఇంటింటి చొప్పున 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకో విషయం చెప్తున్నా, సీఎం గారు వచ్చి 15,000 ఇంటింటి ఇస్తారని మేయర్ గారు చెప్పిపోయారు. అది ఇదివరకు కూడా రాసుకుపోయారు, ఇదివరకు కూడా రాలేదు. ఇప్పుడు కూడా 15,000 అని రాశారు కదా, ఆ 15,000 కూడా కింద ఉన్న వాళ్ళకేనంట. మరి మీద ఉన్న వాళ్ళకి ఎట్లా అండి? కింద నీరు వస్తే పైనుంచి ఎలా కిందికి వస్తారా అండి? మేము ఒకటే అంటున్నాము, పసుపు కుంకుమలతో అక్కడ అది ఉంది, ఇవ్వండి బాబు. మరి గౌరవ ఇది సంకేతానికి కాదు, వాళ్ళకి ఈ 4 ఎమ్మెల్యేలకు మేము పంపుతున్నాము. ఎందుకండి ట్రాన్స్జెండర్స్ గలం విప్పి బయటకు వచ్చి పని చేయడానికి సిద్ధపడితే మీరు మగవాళ్ళై ఉండి ఏం పని చేస్తున్నారు? ఎమ్మెల్యేల జనాలు ఎందుకు ఏలుకున్నారు మిమ్మల్ని? మేము వీళ్ళకి పంపిస్తున్నాము. మీకు పరిపాలన చేత కాకుంటే చెప్పండి, మాలాంటి వాళ్ళు పనిచేసి తీరుతారు. ఒక మాట చెప్పిందంటే మేము గలం విప్పితే ప్రజల గొంతుకే నిలబడతాం, ప్రజల కోసం ఏమైనా చేస్తాం, ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తాం. తూర్పున కొండ సురేఖ ఉంది, నాయని రెడ్డి హస్తం ఉంది, వర్ధన్నపేట నాగరాజు గారి హస్తం కూడా ఉంది. ఈ హైడ్రా వరంగల్కి తీసుకొచ్చి ఇక్కడ కూడా సమస్యలను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను.
2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికైనా ఈ దరిద్రపు ఉచిత బస్ స్కీమ్ తీసేయండి. ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చచ్చారు, ఎన్నో బస్సులు పాడైనాయి. ఇవాళ జగిత్యాల జిల్లాలలో 50 మంది ఎక్కాల్సిన బస్సులో 170 మందిని ఎక్కించడంతో ఓవర్లోడ్తో ఊడిపోయిన బస్ చక్రాలు. ఉచిత పథకాలకు అలవాటు పడితే ఇలాగే ఉంటుంది. మహిళలు కూడా టికెట్ డబ్బులు మిగులుతున్నాయని చూస్తున్నారు, కానీ ఇంటికి పోతామా పైకి పోతామని ఊహించట్లేదు. నిజంగా పని మీద తిరిగే వాళ్ళు 40-50% మాత్రమే. మిగతా అందరూ టైంపాస్ కు లేదా అవసరం లేకుండా ప్రయాణం చేయడం లేదా ఎలాగో ఉచితం కదా అని ఇటు అటు తిరగడం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉచిత బస్ తీసేయండి, మహిళలే ధర్నా చేస్తే అందరికీ మంచిదని అన్నారు. ఛత్తీస్గఢ్లోని బిలాసపూర్లో మంగళవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తోటి ప్రయాణికులు చేతులపై మోసుకుని వెళ్తున్నారు. గాయపడిన వారు బాధతో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం మంగనాపూడి బీచ్ భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున పవిత్ర పుణ్యస్థానాలు ఆచరించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్రం స్నానం ఆచరించి పూజలు చేశారు. వేద పండితులతో సముద్ర హారతి కార్యక్రమం నిర్వహించారు. సముద్రంలో స్నానం చేసే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గజ ఈతగాళ్లు పడవలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసమని, పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఈ సందర్భంగా మన ఆచారాలు, సంస్కృతిని పెంపొందించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. Hey,
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజామున నుండే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి రావడంతో ఆలయం ఒక్కసారిగా శివనామ స్మరణలతో మారుమ్రోగింది. ఆలయ అధికారులు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఓం నమః శివాయ, 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 లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమః. వేదోక్తానంద కర్పూర మంగళ దివ్య నీరాజనందర్శయామి. నీరాజనాంతే శుద్ధాత్మనీయం సమర్పయామి. వజ్రనఖాయ విద్మహే తీష్ఠదగ్గుష్ట్రాయ ధీమహి ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్. లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమః. సర్వోపచార పూజాన్ సమర్పయామి. శరీరే చర్చరే భూతే అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లౌస్విల్లే మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. యూపీఎస్ కార్గో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయింది. దీంతో ఫ్లైట్ పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. పలు భవనాలు దగ్ధమయ్యాయి. ఆ విమానంలో 3 సిబ్బంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఆ ఫ్లైట్ హవేయన్లోని హొనాల్క్లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 95,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ కూలగానే భారీ పేలుడు. యుఎస్లో విమాన ప్రమాదానికి సంబంధించి షాకింగ్ విషయం బయటకు వచ్చింది. లౌస్విల్లే విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా దాని ఇంజిన్లో మంటలు చెలరేగడం వీడియోలో కనిపించింది. ఆ కాసేపటికే అది కుప్పకూలింది. అందులో 95,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ ఉందని, దీనివల్ల పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందని నిపుణులు చెబుతున్నారు. బిల్డింగ్లపై కూలడంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. Bro, get the fuck away from here, like turn around. Bro, no, hold on. I think it's gonna crash, bro. Holy shit. Holy shit. Holy shit. Cam, they're dead. They are dead, bro. ¡Oh my God! ¡Ay, pinga! ¡Corre para atrás, papi! ¿Viste? Te lo estoy diciendo, Dios mío. ¡Ay, pinga! ¡Ay, Dios mío! ¡Pero qué pinga ¡Ay! es! Vamos a ver. Papi, cuidado. Espérate. ¡Ay, Dios mío, señor! Pinga, hacer. ¡Ay! Hacer, cojones. ¡Mira la cantidad de gente cogiendo candela, papi! No, pinga. శ్రీచక్ర కాలచక్రం 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్లోని యజ్ఞంలో 4వ రోజు ఘనంగా నిర్వహిస్తున్న హనుమత్ సహిత సుబ్రహ్మణ్యం హోమంలో చండీ హోమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి గారు. Hey!
తమిళనాడులో నిత్య పెళ్లి కూతురు భార్య అదృశ్యమైందని పోలీసులకు భర్త ఫిర్యాదు. పోలీసుల విచారణలో బయటపడ్డ సంచలన విషయాలు. భర్తను వదిలేసి మరో వ్యక్తితో పారిపోయిందన్న పోలీసులు. ఇప్పటికే 4గురిని వివాహం చేసుకుందని 5వ భర్తకు తెలిపిన పోలీసులు. డబ్బు నగలతో పారిపోతుందని తేల్చిన పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాలతో కంగు తిన్న 5వ భర్త. குழந்தைங்க காட்ட மாட்டாங்க. தம்பிங்க பாரு கோட்டை ஒன்றா வச்சு போடு. இதில் வந்து 3 பேர் இறந்துட்டாங்க. அவங்க கல்யாணம் கேட்டுக்க. జగన్ కాన్వాయ్కి ప్రమాదం. వైసీపీ అధినేత జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గుడిగుంట వద్ద జగన్ కాన్వాయ్ని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.